నమస్కారం. పాపం అబ్బాయిలు ఈ రీల్ మీకోసమే. యాక్చువల్‌గా 'మగువ మగువ' సాంగ్ ఉంది కదా! ఆడోళ్ళ కోసం. అట్లా అబ్బాయిల కోసం గూడా పురుష పురుష నీ చావుకు లేదా ఏ విలువ, పురుష పురుష నీ తలరాతలో పెళ్లి రాతలు కలవా అని చెప్పి పాడాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను ఇది నవ్వుతూ చెప్తున్నా గూడా చాలా సీరియస్ విషయం. ఎందుకంటే అబ్బాయిలు చాలామంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారంట. ఎందుకో తెలుసా? ఏం చేస్తాం పెళ్ళైన తర్వాత ఏ కుక్కర్‌లోనో, ఫ్రిడ్జ్‌లోనో లేదంటే మిక్సీలోనో పెట్టి తిప్పేస్తదని భయపడిపోతున్నారు. అలా కాకుంటే హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఏ కూల్ డ్రింక్‌లోనో, మిర్చిలోనో విషం పెట్టి చంపేస్తదేమో అని భయపడుతున్నారు. ఇంత దారుణంగా తయారయ్యారు అమ్మాయిలు. కాదండి. ఒకటి సీరియస్‌గా చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం మానేయండి. మీరు పెళ్ళికి ముందే ఎవరైనా ప్రేమిస్తే అంటే ముందు మీకు పెళ్లి చేసుకుంటాము, మా పేరెంట్స్ ఒప్పుకుంటారు అన్న ధైర్యం ఉంటేనే ఫస్ట్ ప్రేమించండి. ఒప్పించగలననే నమ్మకం ఉంటేనే. లేదు ట్రూగా హానెస్ట్‌గా లవ్ చేసుకున్నాము. కానీ పేరెంట్స్ వల్లో ఇంకా ఏదన్నా రీజన్ వల్లో తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నామంటే ఆ పెళ్ళికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి 3 ముళ్ళేసి మీ చెయ్యి పట్టుకొనొచ్చిన ఒక అబ్బాయి జీవితాంతం తనకు తోడుంటామనొస్తే వాళ్ళ అమ్మా నాన్నకు కడుపు కోత మిగిల్చి వాడిని కూడా చంపేస్తున్నారు చూడు. ఎంతవరకు న్యాయం? అంటే మీ అమ్మానాన్నల కోసం పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అమ్మానాన్నలకు కాకుండా చంపేస్తారు. చంపేంత ధైర్యం మీకున్నప్పుడు ప్రేమించినప్పుడు ఒప్పించే తెగింపు లేదా? అర్థం గాదు. ఎవరైతే ఈ అమ్మాయిలకు మళ్ళీ హెల్ప్ చేస్తున్నారో అబ్బాయిలకి ఆల్రెడీ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయిన తర్వాత ఈరోజు మిమ్మల్ని చూసుకొని కట్టుకున్న భర్తని చంపేసినప్పుడు రేపు ఇంకొకరిని చూసుకొని మిమ్మల్ని చంపేదని నమ్మకం ఏంటి? ఒక్కటే విషయం ఫైనల్‌గా మిమ్మల్ని నమ్మి జీవితాంతం తోడుంటారని మీ చేయి పట్టుకున్న అబ్బాయిలకి లైఫ్ లాంగ్ తోడుండండి. అలా ఉండగలిగితేనే పెళ్లి చేసుకోండి. అంతేకాని పెళ్లి చేసుకొని భర్త మోసం చేసి వెనకాల ఇంకొకరితో తిరగడమో, లేకపోతే పిల్లలైన తర్వాత పిల్లల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళతో ఎళ్ళిపోవడమో, అది ఇది కాకుండా మొగుడిని వేసేయడమో, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. దయచేసి వాళ్ళకు కూడా అమ్మానాన్నలుంటారు. వాళ్ళకు కూడా మనసుంటుంది.